మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కొంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు వాయిదా వేసి ఎన్నికల సమయానికి తెలియజేస్తాం. అధికార పార్టీకి లొంగిపోయావు. నువ్వు అసలు డెమోక్రసీని పూర్తి చేసినావు. డెమోక్రసీని పూర్తి చేసినావు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, దుర్మార్గం అన్నారు. మీరు అందరూ కలిసి దుర్మార్గురా మీరు. అన్యాయం చేశారు. అన్యాయం మిమ్మల్ని చేయలేక నాశనం చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండవసారి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుకూలంగా ముఖ్తియార్ నడుచుకోలేదని చెప్పి మెజార్టీ సభ్యులు 27 మంది కోరం ఉన్నప్పటికీ రెండవసారి వాళ్ళ ఇష్టానుసారం వీధి రౌడీలాగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన 2-3 కౌన్సిలర్లు ప్రవర్తిస్తే ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు, పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడుకు తొత్తులై ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని కుక్కలై వీళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించినారు. నిలువుకు ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని గొంతు కోసినారు. మమ్మల్ని అసలు మేము అడుగుతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా? మేము ప్రజాస్వామ్య పరిపాలన ఉండామా? ఎక్స్-అఫీషియో మెంబర్తో కలిపి 41 మంది ఉంటే 26 మంది మేము ఉంటే 27 మంది మేము ఉంటే ఎన్నిక కాలేదు. ఒక్కసారి వాయిదా, 2 సార్లు వాయిదా. నిన్నంటే అనుకోకుండా సంఘటన జరిగింది అనుకున్నాం. అన్నీ తెలిసి ఈరోజు పోలీసులు, ఎలక్షన్ కమిషన్ భద్రత తీసుకొని వీళ్ళు సాధించింది ఏంటని అడుగుతాను నేను. ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులు సాధించింది ఏమిటి అని అడుగుతానా నేను. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినారా? పరిరక్షించలే. ప్రజాస్వామ్యవాదులను తలెత్తుకొని తిరిగేలాగా వీళ్ళు చేసినారా? చేయలే. కారణం ప్రభుత్వం ఏమి చెప్పితే అది. ప్రభుత్వం సంఖనాకేదానికి సంసిద్ధంగా ఉండారు ఈ అధికారులందరూ కూడా. దీన్ని మేము భరించడానికి నాకు హృదయం సిద్ధంగా లేదు. ఈ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము ఇతని ప్రభుత్వంలో మనుగడ కొనసాగించడానికి నా మనసు ఇష్టపడలే. ఆదర్శవంతమైన భావాలు కలిగి గెలుపోవటంలో సగౌరవంగా స్వీకరించే మనస్తత్వం కలిగి ధర్మానికి, న్యాయానికి, చట్టానికి అనుకూలంగా ప్రవర్తించిన ఆ మనస్తత్వానికి ఇది తీరని కొట్టలు పెట్టు బాధ కలిగిస్తూ ఉంది. అందుకే ఈ ముఖ్యమంత్రి, ఈ దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఇటువంటి ప్రభుత్వంలో ఉండేది ఇష్టం లేక నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నేను. వీళ్ళ మీద నిరసనతోనూ, ఈ ప్రభుత్వం మీద నిరసనతోనూ ఆర్టీఓ అధికారి శంషా ముఖ్యమంత్రి ఏం చెప్తేది, లోకేష్ బాబు ఏం చెప్తేది. అందుకే నా నిరసనను మరొకలాగా వ్యక్తం చేస్తాను నేను. వాళ్ళు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేయలే. మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాం, వాళ్ళనేమని లేక మా చెప్పుతో మేము. చివరిగా చెప్తానా నేను, నా సభ్యత్వానికి రాజీనామా చేసేదానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. ఆ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన పోలీసు అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్. నా రాజీనామా చేస్తానా.